ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ సారీ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, బాబీ గారు అండ్ సార్, హాయ్ సార్, అందరికీ సారీ మర్చిపోతే కనుక. థ్యాంక్ యూ సో మచ్ అండి పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో కరెక్ట్గా 2005 నవంబర్లో వెన్నెల రిలీజ్ అయింది. 20 ఏళ్ళు అయింది కరెక్ట్గా. వెన్నెల, రాఖీ ఆ రెండు ఒక రకమైన నేనంటే ఒక భయం అనేది సెట్ చేసింది అనవసరంగా ఒక రకంగా అనుకుంటాను. కానీ బట్ ఐ థింక్ అప్పుడు వచ్చినంత వైబ్ ఆర్ అది ఇంకా తర్వాత నేను చాలా సినిమాలు చేశాను, చాలా మంచి రోల్స్ చేశాను, బాగానే చేశాను, కొన్ని అవార్డ్స్ వచ్చాయో. బట్ ఇట్ ఈస్ నెవర్ ఏమంటే సటిల్ యాక్టింగ్ అని, లేకపోతే క్యారెక్టర్ వరకు చాలా బాగా చేసావని ఇవన్నీ ఉండినాయి. కానీ ఈరోజు జస్ట్ లాస్ట్ ఒక 3 days నుంచి నాకు వచ్చే మెసేజ్లు కానీ కాల్ కానీ, నైట్ 1 o'clockకి సినిమా అయిపోగానే చేస్తున్నారు. లిటరలీ సినిమా అయిపోగానే, లేకపోతే ఇంటర్వెల్లో రాగానే చేస్తున్నారు. నేను ఇంకా చూడలే సినిమా, నేను నిన్న చూసా. నేను అవుట్ ఆఫ్ భోపాల్లో ఎక్కడో షూటింగ్ చేసుకుంటూ ఉంటేను ఈ మొత్తం ఓకే, మొన్న ఏదో స్టంటులు చేసేటప్పుడు కాళ్ళు చేతులు ఇరుగుతాయేమో అని చాలా జాగ్రత్తగా చేశా. మొన్న క్రికెట్ గ్రౌండ్లో కాలు ఎరగొట్టుకున్నా. సో అన్ఫార్చునేట్లీ ఏ ప్రమోషన్స్ చేయలేకపోయాను. అన్నిట్లోనూ ఐ వాంటెడ్ టు బీ ఇన్ ఎవ్రీ గాడ్ డ్యామ్ ప్రమోషన్ సార్, మీకు తెలుసది, నేను చెప్పాను కూడా, అవ్వలేదు. బట్ సినిమాని మించిన ప్రమోషన్ లేదండి అసలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నన్ను నేను చూసుకుని పర్లేదు అనుకుంటే మా నాన్నగారు, మా నాన్న, నా మిస్సెస్కి షీఈస్ వెరీ క్రిటికల్ అబౌట్ మై యాక్టింగ్. ఓకే అంటదనమాట. ఓకే ఈజ్ ద బెస్ట్ దట్ షీ కుడ్ గివ్ మీ. అలాంటిది మొన్న సినిమాలో మాత్రం, అరే ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు చాలా బాగున్నావే, ఫస్ట్ టైం నువ్వు మంచి ఎక్స్ప్రెషన్లు ఇచ్చావే. ఐ మీన్ ఐ వాజ్ ఒక పక్కన నేను అవి ఫీల్ అవ్వాలా లేకపోతే సినిమా చూడాలా, ఎందుకంటే ఇవన్నీ షాకులు తగులుతున్నాయి ఇక్కడ. సో అదొకటి. నార్మలీ భయపడే సీన్లు అంటే మా అత్తగారు కూడా చూడరు. అలాంటిది నన్ను భరించి చాలా బాగా చేసావని మా నాన్నగారిని, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, బయట ఎంత చేసినా, బయట ఎవరెలా రిసీవ్ చేసుకున్నా, ఇంట్లో రిసీవ్ చేసుకునే ఒక మాట ఉంటుంది. మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మై యాక్టింగ్, వెన్నెలలో బాగా చేసేవారు అది ఇది అని. కానీ ఫస్ట్ టైం ఇందాక, అరే ఎప్పుడు నువ్వే కదా దెబ్బలు తినేది, బాగానే ఫైట్ చేశారా ఆడ. అంటే దట్ మాస్క్ ఉన్న ఎపీల్, అది లిటరలీ మాస్క్ ఉన్న ఎపీల్. ఐ కాంట్ ఎలాంటి సటిల్ చేసుకున్నా కూడా, ఎలాంటి యాక్టింగ్ చేసినా కూడా, నిన్న ఇట్ వాజ్ వెరీ ఫుల్ఫిల్లింగ్. ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఐఎమ్ గెటింగ్ సార్ ఈజ్, థ్యాంక్ యూ యుగంధర్మన్ గారు. అసలు నాతో లుంగి కట్టించి మీరు అలాంటిది ఏందో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అంటే అనుకోకుండా అమెరికా నుంచి వచ్చాను, ఎందుకంటే నాకు ఒకసారి అర్థం కాదు, ఎందుకంటే ఈయన దానికి సూట్ అవుతాడే, సూట్ వేస్తే బాగుంటాడే అనేది ఉంటుంది. కానీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఒక మాస్ లుక్లోను, ఒక ఊరు వాళ్ళను, ఎందుకంటే నాకు ఊరంటే చాలా, ఐఎమ్ వెరీ గ్రౌండెడ్ టు ఇట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా మాట్లాడుకుంటే వెళ్ళిపోతూ ఉంటే చాలా లేట్ అవుతుందేమో, కానీ ఫస్ట్ ఈ వేదికని అలాగే ఇక్కడ ఇచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫ్రమ్ ద డే 1 ప్రభాస్ గారు ఆ ట్వీట్తో, ఇప్పుడు ట్వీట్, బట్ అప్పుడు రిలీజ్ కానీ, నిన్న ట్వీట్ కానీ, ఎవ్రీ ఫిల్మ్ పర్సనాలిటీ ఆర్ ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ హ్యాస్ ఆల్వేస్ వాంటెడ్ ఆది టు విన్. అండ్ ఆది సీరియస్లీ. అండ్ నాకు ఆది గారు, నేను సినిమాల్లో యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, నేను యుఎస్లో ఉన్నా. సో ఐ డిడ్ నాట్ నో ఆయన హిట్స్ ప్రేమ కావాలి లేదా 1 2 3. మొన్న నిజంగా ఐ నో యూ వర్క్ హార్డ్ ఎవ్రీథింగ్, బట్ దెన్ మొన్న లాస్ట్ టైం ఏవి చూసినప్పుడు మాత్రం, ఓ మై గాడ్, ద డెప్త్ ఆఫ్ దిస్ పర్సన్ దట్ హీ హెస్ డన్, ద రోల్స్ దట్ యూ హ్యావ్ డన్, ఐ వాజ్ నాట్ దేర్ బ్రో. నేను 2013లో వచ్చాను ఇక్కడికి మళ్ళీ. సో I missed a lot of it, 2015 mostly. So I'm very happy for you. Sai Kumar sir, I don't know where he is, but very happy for him as well. So Adi and ఇంకేమనాలి నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ 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 ఓవర్వెల్మ్డ్. ఈరోజు కూడా నేను నిన్న కో-డైరెక్ట్ ఏమో ఈరోజు కాదంటే సక్సెస్ మీట్ రేపు అన్నాడు, మళ్ళీ రేపు పొద్దున్న భోపాల్ పోతున్నా. అయ్యా ఏంట్రా ఇది ఇలా చుట్టుకుంది అనుకున్నాను, కానీ థ్యాంక్ యూ, ఈరోజు పెట్టారు. మీకోసమే ఈరోజు పెట్టారు నిజంగా తెలిసిందండి. అండ్ థ్యాంక్ యూ. యు నో వాట్,
రాఖీ తర్వాత మళ్ళీ అంత టెర్రర్ కాదు, అంత పేరు ఒకలాగా బ్లాస్ట్ ఇచ్చింది మాత్రం డెఫినెట్గా ఇదండి. అదైతే థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ, సినిమా వాళ్ళందరికీ కూడా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అండ్ ఈ అంతట్లో నేను ఇందాక సందీప్ తోటి అంటా ఉన్నాను, సందీప్ నాకు నవంబరు డిసెంబర్ చాలా బాగుండేది సందీప్ అని. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ పర్సనలీ బికాజ్ ఫ్యామిలీ మ్యాన్ నేను చేయడానికి ఈ సందీపే కారణం. సందీప్ కిషన్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ దెన్ నవంబర్ 20 years, Vanilla 2005, November 25th, Family Man, and then this one. I cannot end my year in any other note. I would not want to. This year has been very interesting. Hatya ane cinema chesadu, adu Vice Vivekanand Reddy. I mean totally different characters. మొత్తం ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకులు నా కడుపు నింపేశారండి ఇయర్. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ నన్ను ఇన్నేళ్ళు, ఐ మీన్ నన్ను ఇక్కడ పెట్టినందుకు. ఇంకా మాట్లాడాలని చాలా ఎక్కువైపోతుంది. మరి ఒక స్టేజ్ ఒక లైన్ దాటి బోర్ కొట్టించేస్తామని భయం వేస్తుంది. అలా అని ఐ డోంట్ వాంట్ టు. సార్ థ్యాంక్ యూ అందరికీ. ప్రొడ్యూసర్ గారు, కెమెరా నాకు, ఐ మీన్ హీ రియలీ షోడ్ మీ గుడ్. సో శ్రీచరణ్, ఇట్స్, అండ్ అందరికీ, మన టీం అందరికీ, అండ్ ప్రేక్షకులకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగా నన్ను ఇంకోలా చూపించారు. ఐ థింక్ హోప్ఫుల్లీ దీని నుంచి నాకు ఇంకొక వేవ్ ఏమైనా ఒక రూట్ వస్తుందేమో నాకు తెలీదు. అది బాబీ గారు, కోన వెంకట్ గారు, వశిష్ఠ గారు అలా చెప్పాలి. ఐ డోంట్ నో, బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్స్, మీరు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో 20 years రవివర్మ అని అనాలి ఈసారి నుంచి. 20 years ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే ఫ్యామిలీ మ్యాన్లో హిందీ బాగా మాట్లాడారండి. థ్యాంక్ యూ. ఎస్, వద్దు లేదు పర్లేదు, తర్వాత ట్విట్టర్లో ట్వీట్ చేయండి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ దట్. బట్ అవన్నీ ఎలా ఉన్నా నాకు తెలుగు అంటే ప్రాణం, అందుకే ఇక్కడో తిరిగేస్తూ ఉంటా. ఓకే, సో ఐ వుడ్ లవ్ టు బీ ఇన్ ఎవర్ ఫర్ ఎవర్ హియర్ తెలుగు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రవివర్మ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఆలస్యం చేయకుండా రంగదామ్ గారు ప్లీజ్ ఒక్కసారి క్విక్గా స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అండ్ అన్నపూర్ణమ్మ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనసారా కళ్ళారా అన్నపూర్ణమ్మ గారిని ఒక మంచి పాత్రలో చూడడానికి కుదిరింది, వీలైంది. నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ అమ్మకున్న ఎక్స్పీరియన్స్ తోటి అలాంటి ఇమోషనల్ సీన్స్లో చాలా చాలా అద్భుతంగా మా ముందుకి తీసుకురావడం జరిగింది. సో ఎస్ అమ్మ. ఎస్, అందరికీ నమస్కారం అండి. నా ముందున్న చిన్నవాళ్ళకి, నాకంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఈ హిట్తో అందరూ ఆనందంలో ఉన్నాం ఆర్టిస్టులుగా. ఇందులో చేయకపోయిన వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ సినిమా బాగుంది అని వినడమే వజ్రం దొరికినట్టు అనిపిస్తుంది. అంత కష్టంలో ఈ సినిమా హిట్ అయిందంటే చాలా సంతోషం. మా ప్రొడ్యూసర్స్కి బోల్డ్ అంత డబ్బు రావాలి, మా డైరెక్టర్ గారికి బోల్డ్ అన్ని సినిమాలు రావాలి, అందరు ఆర్టిస్టులు బిజీగా ఉండాలి, వీళ్ళందరూ సినిమాల్లో చేస్తా అని కోరుకుంటూ, అందరికంటే ముందు ప్రేక్షకులకి చాలా 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 థ్యాంక్స్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే నూతన సంవత్సరంలో అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. పత్రికల వారికి, టీవీ ఛానల్ వాళ్ళకి కొంచెం మంచిగా వేయండి. మా సినిమా ఇంకా ఇంకా బాగుందని వేయండి. వాళ్ళు ప్రేక్షకులు ఒప్పుకున్న మీరు ఒప్పుకోరు, అదే వచ్చింది తిప్పలు మాకు. బాగుందని వేయండి. అందరూ క్షమించాలి, ఇందులో చేసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. నా వేషం మాత్రం డైరెక్టర్ గారు సూపర్గా తీశారు. తర్వాత ఏమీ కాంప్రమైజే లేదు. విగ్గు పెట్టుకుంటానండి అన్న, వద్దమ్మా అన్నారు. ఆయన వద్దంటున్నారు, మనం పెట్టుకుంటే బాగుండదేమో, బాగా తీయరేమో అని లేకుండా చేశారు. అయినా అందంగా ఉన్నాయి. చాలా సంవత్సరాల ముందు కృష్ణవంశీ గారు వాళ్ళు వీళ్ళు విగ్గు అది ఏమో వద్దమ్మా అలా వచ్చాయన్నారు. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేదని బాగున్నాను అనుకున్నాను. ఈయన సినిమాల్లో కూడా అందంగానే ఉన్నాను. ఇంకా పైన ఏమన్నా సినిమాలు వస్తే ఇలా న్యాచురల్గానే చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డైరెక్టర్ గారు. అందరికీ ఒక విషయం చెప్పాలండి.
అన్నపూర్ణమ్మ గారు లైక్ సో మచ్ సీనియర్. మేము షూట్ చేసేటప్పుడు ఇదే డిసెంబర్ లాస్ట్ ఇయర్ షూట్ చేస్తున్నామండి. నైట్ 6 to మార్నింగ్ 6 షూట్ చేసేది అనమాట. నాకు చెప్పకుండా మోసం చేశారండి, అది మాత్రం మీరు. మోసం చేస్తాను. సో అంత చలి అంత ఉండేది. కొన్ని సార్లు వెయిటింగ్, ఆ జూనియర్స్ వాళ్ళ వల్ల వెయిటింగ్ అన్నీ జరిగేది అనమాట. సో నేను అన్నపూర్ణమ్మ గారిని రామరాజు గారు మేడం ఇద్దరిని మీరు క్యారవాన్లో వెళ్ళి కూర్చోండి, లేదు సార్ ఇక్కడే ఉంటాం, మీరు అక్కడ వెళ్ళి కూర్చోండి మేడం మళ్ళీ ఎందుకు అంటే లేదు ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అంటే ఐ సా దట్ డిసిప్లైన్ మేడం. నాకు ఏమర్థమైందంటే ఓకే ఇంత సీనియర్స్ ఇంత అయ్యి కూడా ఇంత డిసిప్లైన్గా ఉన్నారు అంటే ఎంతమంది మీరందరూ కష్టపడుతున్నారు కదా. కష్టపడినా మేడం ఇట్స్ లైక్ అయినా కూడా మేము కూడా పంచుకోవాలి. లేదు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నీకు ఇక్కడి నుంచి తిరిగి ఉండదని నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, మన పిల్లలకి ఒక సక్సెస్ రావాలి బాగుండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు నెంబర్ 1గా వస్తావని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అప్పుడే చెప్దామని మర్చిపోయాను మేడం. చెప్పండి ఆది గారి గురించి. నేను ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మధ్యలో ఇంటర్వ్యూలో ఎప్పుడో కొంతమంది అడిగారు అనమాట ఆది గారి క్యారెక్టర్ ఎట్లుంటుంది అది ఇదని అడుగుతుంటే నేను వాళ్ళకి చెప్పాను ఆది గారి క్యారెక్టర్ ఇంతవరకు మీరు చూడనట్టు విధంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ కానీ ఏదన్నా, ఒకవేళ కాకపోతే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, లేదని చెప్పి ఉంటే చెప్పానంటే నాకు నిన్న కాల్ వచ్చింది. పేరు చెప్పకూడదు తెలియదు కాబట్టి చెప్పట్లేదు సార్. చేసి మీరు చెప్పింది నిజమే సార్, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఆది లైక్ దిస్ బిఫోర్, హీ డిడ్ ఎ ట్రెమెండస్ జాబ్ అని చెప్పారు. నేను మర్చిపోతానేమో నేను చెప్పేసి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రంగధామ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. గెస్ట్లందరికీ సార్ అందరికీ నమస్కారం. అందరూ బాగా తెలిసిన వాళ్ళు నాకు. అందరి సినిమాల్లోనూ నేను వేషాలు చేశాను. ఇందులో చాలా మంచి వేషం ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఏ అనే సినిమాలో కూడా నేను ఒక మంచి వేషం చేశాను. ఈ సినిమా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలని, ఏదో ఓటీటీకి వస్తున్నప్పుడు చూద్దామనే కాకుండా థియేటర్కి వెళ్తే దీని ఎక్స్పీరియన్స్ మీరు చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్స్ టు యుగంధర్ గారు. రాజేష్ దండ గారి సినిమాలో బ్లాక్ గోల్డ్లో చేస్తున్నాను నేను. కోన వెంకట గారు చాలా ఎప్పటి నుంచో పరిచయం. బావి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రంగధామ్ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. సో ఎస్, నిజంగానే థియేటర్స్కి అందరూ ఇప్పుడు మంచి వర్డ్ ఆఫ్ మౌత్ కూడా స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్యామిలీస్తో, పెద్దవాళ్లతో, ఆడవాళ్ళు అందరూ కలిసి థియేటర్స్కి వెళ్తున్నారు. అందుకనే మంచి కలెక్షన్స్ చూస్తున్నాము, మంచి బాక్స్ ఆఫీస్ నంబర్స్ చూస్తున్నాము. సో మరి ఈ హ్యాపీనెస్, ఈ మూమెంట్లో డెఫినెట్గా ఆ హ్యాపీనెస్ని పంచుకోవడానికి మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇద్దరిని పిలుస్తున్నా. ఉషా పిక్చర్స్ సురేష్ గారిని, అలాగే మైత్రి శశి గారిని, ఇద్దరిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. నైజాంలో మనందరికీ అందించినటువంటి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, అలాగే సీడెడ్ ఉషా పిక్చర్స్. ప్లీజ్ వెల్కమ్ అండి. ఇద్దరు రండి సార్. ఇక్కడ ఒక ఫైట్ జరిగేలా ఉంది. సార్ అందరికీ నమస్కారం అండి. మాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మా హీరో ఆది గారు సూపర్ సార్, మీరు డైరెక్టర్ యుగంధర్ గారు అందరూ బ్రహ్మాండంగా చేశారండి. సినిమాని చాలా హైట్స్కి తీసుకెళ్లారు. మా ప్రొడ్యూసర్స్ మంచి ప్రమోషన్ చేశారండి. సరే, నేను ఈ సినిమా విషయంలో గట్టిగా చెప్పదలుచుకున్నది ఏంటంటేనండి, ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ ఎక్కువ థియేటర్లు ఉంటాయి సార్. బ్రహ్మాండంగా ఫస్ట్ వీక్ కంటే నేను మోస్ట్లీ సెకండ్ వీక్ కూడా అయ్యే గ్రాసులు మెయింటైన్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. చాలా వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగా వెళ్ళిందండి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి. చాలా బాగుంటుంది సార్. రెండోది, దీనికి వెనకాతలుండి ప్రత్యేకంగా సాయి కుమార్ గారు సూపర్గా మమ్మల్ని అందరినీ లేదు సార్ ఇలా చేయాలి అలా చేయాలని గైడ్ చేస్తూ బ్రహ్మాండంగా చేశారు. రెండోది మా ఫ్రెండ్ అండి రాజేష్ గారు, ఆయన సినిమా చూసి భయ్యా బ్రహ్మాండంగా కొడుతుంది సినిమా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. శశి గారు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి,
ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ, ఈ ఈ మన ఆది అభిమానులకి అందరికీ సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఫస్ట్ నుంచి కూడా ముఖ్యంగా సాయి కుమార్ గారు ఈ సినిమా మైత్రియే రిలీజ్ చేయాలి నైజాం అని మమ్మల్ని ప్రోత్సహించి, దాని తర్వాత మహేందర్ గారు అండ్ రాజశేఖర్ గారు ఇద్దరు కూడా సార్ మాకు మీరే రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు మాకు అవకాశం ఇచ్చిన దానికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. తప్పకుండా మేము ఫస్ట్ ఏదైతే మాకు ఫస్ట్ సినిమా చూపించారో, ఫస్ట్ నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే ఈరోజు అందరు ఆదరిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. దట్ ఈస్ వాట్ గివ్స్ అస్ మోర్ హ్యాపీనెస్. ఎందుకంటే మన జడ్జిమెంటు ఇప్పుడు కూడా తప్పు కాలేదనేది నా ఫీలింగ్. అంతకుముందు కూడా మా బాబీ గారే సాక్ష్యం. వాల్తేరు వేరే అప్పుడు కూడా నేను సెకండ్ హాఫ్లో ఒక 45 minutes చూపించినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నవీన్ గారికి, రవి గారికి, బాబీ గారు దానికి సాక్ష్యం. సో నేను చెప్పాను సార్, నేను 2 సినిమాలు కొన్న డబ్బు ఈ ఒక్క సినిమానే పే చేస్తుంది, సో నాకు ఐఎమ్ సేఫ్ అని చెప్పి నేను వెళ్ళిపోయినా. సో అట్లా ఏదైనా మనం నమ్మినప్పుడు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు సో వీల్ బీ వెరీ హ్యాపీ అండి. సార్ ఆది గారు, ఇది జస్ట్ ద బిగినింగ్. ఇక మీదట ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ ఇంకా పెద్ద విజయాలు మీకు రావాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా మా మైత్రిలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో సార్ డైరెక్టర్ గారు, నేను ఆ రోజు అన్నట్టుగా ఎవరా ఈ డైరెక్టర్ అని, సార్ సీరియస్లీ యూ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలా, ఇంకా పెద్ద సక్సెస్ చూడాలని కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా ఎప్పుడు ఆఫీస్లో కలిసినా నవ్వుతూ ఉంటారు. సార్ మీరు ఎప్పుడు ఇలానే కలిసి మీరు ఎప్పుడు ఇలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా నిన్న మా ప్రభాస్ గారు కూడా ట్వీట్ చేయటం, ఎప్పుడు అంతకుముందు కాంతారాకు కూడా సార్ ఇలానే ట్వీట్ చేశారు నాకు గుర్తుండి. నెక్స్ట్ ఈ సినిమాకి అంటే ఇప్పుడు మంచి సినిమా ఉన్నా సారు ఇప్పుడు కూడా ప్రభాస్ గారు ట్వీట్ చేయటం, ఒక సీనియర్ల మీద ఎంత గౌరవం, జూనియర్లు కూడా అంతే బాగుండాలని, సక్సెస్ కావాలని కోరుకుంటుంటారు. తప్పకుండా ఈ సమూహంగా మా ప్రభాస్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సార్ ఇందాక సార్ చెప్పినట్టు సెకండ్ వీక్ యూ విల్ సీ ఎ వెరీ బిగ్ షేర్ దాన్ ఫస్ట్ వీక్ సార్. సో January 1st ఇట్ విల్ బీ ఎ వెరీ బిగ్ బ్యాంగ్ అండి. సో ఇట్ ఇస్ ఆల్రెడీ జనాల్లోకి రీచ్ అయిపోయింది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద రెవెన్యూ చూస్తారని అని నా నమ్మకం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు అండ్ శశి గారికి. ఎస్, మరి శంబాలా సినిమాకి సంబంధించి ఆ మిస్టికల్ వరల్డ్లోకి మనందరినీ తీసుకువెళ్ళగలిగే ఒక స్పెషలిస్ట్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాము. సో తన మ్యూజిక్ ద్వారా మనందరికీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని కలిగించిన శ్రీచరణ్ పాకాల గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. ఇటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలన్నా, తన గొంతు నుంచే ఇన్స్ట్రుమెంట్స్ పలకాలన్నా శ్రీచరణ్ పాకాల గారే. సో ప్లీజ్. హలో అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్. థ్యాంక్ యూ బాబీ గారు, కొన సార్, రాజా బ్రో, సందీప్ బ్రో. రియలీ హ్యాపీ ఈ స్టేజ్ పైన ఈరోజు ఉన్నందుకు. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 6-7 సినిమాలు ప్యారల్గా చేస్తూ ఉంటాను, కానీ అన్డివైడెడ్ టైం ఇస్తూ. సో నిద్రలాపుకొనైనా చేస్తాం, అదే ఎఫర్ట్ పెడుతూ ఉంటానండి. నాకు కూడా ఇదొక మైల్ స్టోన్. శంబాలా నా 49th ఫిల్మ్, లాస్ట్ టైం చెప్పినట్టు. సో ఈ జర్నీలోని అదే ఎఫర్ట్, అంటే ఇప్పుడు నా మ్యూజిక్ గురించి నేను మాట్లాడుతున్నాను. అండ్ అఫ్కోర్స్ అబౌట్ ది అదర్ టెక్నీషియన్స్ ఆల్సో అండ్ కాస్ట్ అండ్ క్రూ. చాలా ఎఫర్ట్ పెడతాం, కానీ సక్సెస్ అన్నది అంటే ప్రతిసారి రాదు. సో శంబాలాకి వచ్చినందుకు, మా ఆదికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్కి వచ్చినందుకు చాలా ప్యాషనెట్ టీం. ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పండి, మా ప్రొడ్యూసర్స్ మహేందర్ గారు, రాజశేఖర్ గారు, వెరీ ప్యాషనెట్ టీం. సో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇస్ టెంపరీ, ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థరోగా ఎంజాయ్ చేశాను నేనైతే, కానీ అప్పుడప్పుడు సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ హ్యాపీ అండ్ అర్చన అండ్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ, రియలీ హ్యాపీ. అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎఫర్ట్ తీసుకొని దీని సౌండ్ డిజైన్ చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ థియేటర్స్ డిఫరెంట్గా క్యాలిబ్రేషన్స్ ఉంటాయి.
సో చాలా ఎఫర్ట్ తీసుకున్నది వీ టెన్ టు మిక్స్ ఫర్ అన్ అప్రాక్సిమేషన్. ఆ అప్రాక్సిమేషన్లోని ఒక వండర్ క్రియేట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. సో తప్పకుండా థియేటర్స్లోనే సినిమా చూడండి, తర్వాత మీ ఫోన్లో ఎలాగో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్ వస్తే పాట పాడమని అడుగుతాము, కానీ ఒక బీజిఎం ప్లే చేయొచ్చుగా మా కోసం. మీరే. ఎస్. గిటార్ ఇస్తే లవ్ సాంగ్స్ అలాంటివి చేయబుద్దేస్తుంది కానీ ఓకే. సో బేసిక్లీ దీంట్లో ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడం అన్నది మన చేతుల్లో ఉంటుంది. సో చాలా సౌండ్స్ చేయడం జరిగింది. సో సపోజ్ ఇఫ్ ఐ హ్యాడ్ టు యూజ్ అ వైలన్, ఐఎమ్ రియలీ నాట్ వెల్, బట్ స్టిల్ ఐ ట్రై టు మేక్ దట్ సౌండ్. సో వాయిస్ తోటి వైలెంట్లో ఐ ట్రై టు మేక్ ఇట్ సౌండ్ అండ్ దాన్ని లేయర్ చేయడం జరిగింది. సో జస్ట్ గివ్ ఇట్ అ డిఫరెంట్ ఎఫెక్ట్, ఎందుకంటే థియేటర్లోని వచ్చినప్పుడు ఏదో కొత్తగా ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి. సో వన్ సౌండ్ దట్ ఐ మేడ్ వాస్ లైక్, ఇట్ గోస్ లైక్ దిస్. దీన్ని వైలెంట్ కింద చేయడం జరిగింది. దాని తర్వాత ఎక్కువ ఇంగ్లీష్ మ్యూజిక్ వాడటం వల్ల చాలా వాయిసెస్ మీరు సినిమాలో ఉన్నాం, అన్నీ నా వాయిస్లే, నావే 20 వాయిస్లు ఉంటాయి అని చెప్పి ఇలాంటి వాయిసెస్ చేయడం. దెన్ ట్రై టు మేక్ సమ్ క్రీపీ వాయిసెస్, యూనో. చాలా ఈరీ టోన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సాఫ్ట్వేర్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు వాయిస్ తోటి కూడా ఎక్స్పెరిమెంట్ చేయడం, లైక్ యూనో ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అ మైథలాజికల్ థ్రిల్లర్, సంథింగ్ లైక్ these were the sounds that I made and I tried to make them sound like instruments. I hope you guys enjoyed the film. Background score. లైవ్గా మళ్ళీ సినిమాలోకి తీసుకువెళ్ళిపోయారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ శ్రీచరణ్ పాకాల గారు.